నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువును గూర్చి పాడుచు. మన ఆత్మ సంబంధమైన పాటలన్నీ సంఘంలో కానీ వ్యక్తిగతంగా కానీ మొదట దేవుణ్ణి ఉద్దేశించిన ప్రార్థన లేదా కృతజ్ఞతార్పణ అయి ఉండాలి. స్తుతికి సంబంధించినది కానీ లేక ఏ ఆధ్యాత్మిక పాట అయినా పరిశుద్ధాత్మ వ్యక్తీకరణ కావచ్చు. ఆధ్యాత్మిక పాటలు అనేవి ఒకరికొకరు బుద్ధి చెప్పుకునేందుకు, బోధించుకునేందుకు, అలాగే కృతజ్ఞతలు చెల్లించడానికి, ప్రార్థించడానికి సాధనాలుగా ఉపయోగపడతాయి. క్రైస్తవ పాటల ద్వారా సంతోషం వ్యక్తమవుతుంది. కీర్తనల ఆధ్యాత్మిక పాటల ఉద్దేశం వినోదం, వ్యక్తిగత లాభం కాదు, దేవుణ్ణి ఆరాధించి స్తుతించడం. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత షాలోం.